దేవుని పేరిట అందరికి వందనాలు. మనం ఈరోజు మరి వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 24వ అధ్యాయము చూద్దాము. 42వ వచనం. కావున ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. మనం మెలకువగలిగి ఉండాలి. మెలకువగా ఉంటే ఏమవుతుంది మనకు తెలుసు బాగా. మెలకువగా ఉంటే మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని ఉంటామా, కళ్ళు తెరిచి ఉంటామా? కళ్ళు తెరిసే ఉంటాం. సో కళ్ళు తెరుస్తామంటే మన కళ్ళ ముందు జరిగేదంతా మన కళ్ళ ముందు జరిగే ప్రతి ఒక్కటి ప్రాసెస్ అయ్యి మన బ్రెయిన్లోకి వెళ్తుంది. అంటే మన కళ్ళ ముందు ఉన్నాయన్నీ మనం గ్రహిస్తూ ఉంటాం. మీరు కళ్ళు తెరుస్తున్నారు, మెలకువగున్నారు, ఇంట్లోకి పిల్లి వస్తుంది పాలు తాగడానికని మీకు తెలుసు. అప్పుడు ఏం చేస్తారు? కళ్ళు తెరుస్తున్నారు కాబట్టి వెంటనే దాన్ని తరిమేస్తారు. అదే కళ్ళు తెరవకుండా ఉంటే, నిద్రపోయిన స్థితిలో ఉంటే, కళ్ళు మూసుకొని కనుక మెలకువగా లేకపోతే కనుక అప్పుడు ఏమవుతుంది? పిల్లి వచ్చింది, పాలు తాగి వెళ్ళిపోతుంది. నష్టం కలుగుతుంది మీకు. ఆ పాలు మీరు తాగాల్సి, మీరు బలం పొందుకోవాల్సింది ఆ పిల్లి వచ్చి తాగి వెళ్ళిపోద్ది. సో ఆ విధంగా మరి ఏ దినము మరి దేవుడు వస్తాడో తెలియదు కాబట్టి మనము ప్రతిదినము మెలకువగా ఉండాలి. అంటే మెలకువగా ఏంటంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మనం పిల్లి ఎగ్జాంపుల్లోనే దేవుడు వస్తాడు. దేవుడు ఒక స్పెషల్ గెస్ట్గా, అంటే మీ ఇంటికి ఎవరు గెస్ట్ రాబోతున్నారు, వాళ్ళ కొడుకుని మీరు ముందే పాలు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు వస్తే వాళ్ళు రాగానే ఆ పాలతో పాయసం ఏదో స్వీట్ చేసి ఇవ్వాలి అనుకున్నారు. కానీ ఈ లోపల మీరు మెలకువగా లేరు, కళ్ళు మూసుకొని పడుకున్నారు ప్రశాంతంగా. ఈ లోపల పిల్లి వచ్చింది, పాలు దాకా వెళ్ళిపోయింది. అప్పుడు మీ గెస్ట్ వస్తాడు. మీ గెస్ట్ రాగానే మరి మీరు పాలు తినడం ఉంటాయా? ఉండవు. సో అదేవిధంగా దేవుడు మనకి ఇచ్చిన యొక్క ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలి. దేవుడు మన మీద పెట్టుకునే నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మనల్ని పరిపూర్ణ పరిశుద్ధిగా చేసిన తర్వాత మళ్ళీ మనం పాపం వైపు కనుక తిరిగి వెళ్తే కనుక, మళ్ళీ మనము ఆ పాపాన్ని కనుక కడుక్కోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మనం విడవబడతాం దేవుడు ఇచ్చిన సమయంలో. సో కాబట్టి అందుకే మెలకువ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెలకువ అంటే, మెలకువలు అనేది మనం ఒకవేళ అప్లై చేసుకుంటే కనుక మన లైఫ్లో ప్రతి ఒక్క విషయంలో కూడా మనం మెలకువగలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు బయటకు వెళ్తున్నాం, బయటకు వెళ్ళేటప్పుడు మెలకువగలిగి ఉండాలి. కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వెళ్తే జారి కింద పడతాం. లేదా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, అప్పుడు ఇంకా చాలా చూసాం. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెవుల్లో పెట్టుకొని పోతూ ఉంటారు. వెనక నుంచి ఏదో ఒకటి బైకో కారు ఏదో రోడ్డు దాటుతారు కూడా, వచ్చి గుర్తేసి. అంటే అట్లా మెలకువగా లేకపోవడం వల్ల అనర్థాలు జరుగుతాయి అన్నమాట. అంటే ప్రతి సమయంలో మెలకువ అనేది మనకి అవసరం అనమాట. అలాగే మన ఆత్మీయ స్థితి కూడా ప్రతిసారి మెలకువ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఉద్యోగం చేసే దగ్గర ఉండొచ్చు. ఉద్యోగం చేసే దగ్గర కూడా సాతాను గడు కొంతమందిని పెడతాడు, మనల్ని ఎట్టన పడేయాలని చెప్పేసి. ఏదో ఒక ట్రాప్లో లంచమనో లేకపోతే ప్రేమనో ఇంకే వేరే ఏవో తీసుకొచ్చి ఆ ఉద్యోగంలో కూడా మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంటాడు, ప్రెషర్స్ అని ఏవో చేయాలని. సో అలాంటి టైంలో మనం మెలకువ కలిగి ఉండాలి. ఆ మెలకువ కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ కావాలి. నిన్న వీడియో మనం చూసాం, దేవుని యొక్క ఆత్మ బస్లేలకి దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి చక్కగా క్రియేటివ్గా డిజైన్స్ అని చేయగలిగాడు. అలాగే మనం కూడా ఈ లైఫ్లో, ఈ లోకంలో క్రియేటివ్గా మనం తప్పించుకోగలుగుతాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ యొక్క లోకంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు పాముల వల్లే కల్మషంగా ఉండాలి. అలాగే పాము వల్ల వివేకంగా ఉండాలి. పాము వల్లే. సో వివేకం అనేది చాలా ఇంపార్టెంట్. అది దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వివేకం అయితే ఇంకా అద్భుతం. మనము అటు శారీరక ఈ లైఫ్లోనూ అలాగే ఆత్మీయ జీవితాల్లోనూ మనం గెలుస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి మెలకువగా కలిగి మనం ఉండాలనేది దేవుని యొక్క వాక్యం ఈరోజు. అలాగే మెలకువ అనేది ఎందుకు అని మనం ఒకవేళ కనుక 25వ అధ్యాయంలో చూస్తే కనుక మనం ఇక్కడ మనకు తెలిసి ఇది పరలోక రాజ్యము 10 మంది కన్యకలు బాగానే ఉంటుంది. ఈ యొక్క 10 మంది కన్యకలు ఈ యొక్క 9వ వచనంలో చూస్తే, 9వ వచనంలో చూస్తే, మరి దేవుడు వచ్చినప్పుడు వీళ్ళు లేస్తారు, వాళ్ళు లేస్తారు. వాళ్ళు ఏమో దివిటీలో ఆల్రెడీ నూనె పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చక్కగా వెళ్ళిపోతారు. నూనె పెట్టుకొని వాళ్ళు వచ్చి వీళ్ళని అడుగుతారు, మాకు కొంచెం నూనె అంటే, ఈ నూనె మాకు మీకు సరిపోదు కావచ్చు అంటాడు. అంటే ఇది కూడా ఒక మెలకువ. ఒకవేళ కనుక వాళ్ళు యేసయ్య కదా చెప్పాడు, దేవుడు చెప్పాడు కదా, ఇతరులు నన్ను వల్ల నా పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి అక్కడ ఓవర్ యాక్షన్ చేసినట్లయితే, అక్కడ కనుక వాళ్ళు వారికి ఉన్న యొక్క నూనెని తీసుకొని ఉన్నవారికి కనుక ఇస్తే అప్పుడు ఏంది పరిస్థితి? వీరు వెళ్ళలేరు, వాళ్ళు వెళ్ళలేరు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మెలకువగా ఉండాలి. ఎంత గొప్పగా ఆత్మీయ స్థితిలో ఉన్నా కానీ చిన్న వాటి దగ్గర కూడా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ మధ్య చాలా బాగా అతి ఘోరంగా తయారైన ఒక పాపం ఏంటంటే, అత్యంత ఘోరమైన పాపం అది చెప్పాలంటే ఏంటంటే, సేవకులు మరి ఇతరుల స్త్రీలతో, సంఘానికి వచ్చే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది చాలా, అసలు అది ఎంత ఘోరమైందంటే, అంటే వాళ్ళు మెలకువగా కలిగి లేరనమాట. వాళ్ళు ఎట్లున్నారంటే బుద్ధిగల కనికల అని ఉన్నారు సేవకుడు కూడా.
బుద్ధి కలిగిన కనికలు ఏ విధంగా అయితే ఆత్మీయ స్థితి బలపరుచుకొని, ఏ విధంగా నూనెను దాచిపెట్టుకొని, అలాగే వీరు కూడా కృపను దాచిపెట్టుకునే విధంగా కృపను దాచిపెట్టుకొని, దేవుని కృపను దాచిపెట్టుకొని, దేవుని పరిశుద్ధతను దాచిపెట్టుకొని ప్రశాంతంగా ఉన్నారు. మంచిగా దేవుని సేవ చేస్తూ, దేవుని యొక్క కృపలో అద్భుతంగా వాడబడుతూ ముందుకు. కానీ ఎప్పుడైతే సాతాను గారు ఆ ఫిట్టింగ్ టైం పెట్టినప్పుడు, ఫిట్టింగ్ టైం వచ్చినప్పుడు వీళ్ళు జాగ్రత్త పడాలి, మెలకువగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలుసు ఒక స్త్రీ ఒక పురుషుడు ఎప్పుడైనా కానీ స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే. సో కాబట్టి అలాంటి సంబంధం మధ్యలో ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ముఖ్యంగా వేరే వాళ్ళ ఇంట్లో పురుషుడు కనుక లేడా అని తెలిస్తే కనుక సాధారణంగా ఈ యొక్క ఏ పురుషుడికైనా కానీ దుష్టశక్తి ఏదైనా ఆలోచన కలిగజేస్తుంది, చెడ్డలపు ఆలోచనలే. సో అందుకని ఇప్పుడు ఈ పాస్టర్స్ ఏం చేయాలి? అప్పుడు వారు కనుక వీరింటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఒక్కతే ఉంటుందని తెలిసినప్పుడు, ఒక స్త్రీ ఒక్కతే ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళతో పాటు ఎవరో ఒకరిని తీసుకువెళ్ళాలి. వారితో పాటు ఎవరో ఒకరిని అంటే అయితే వాళ్ళ సంఘం తన భార్యని కానీ పాస్టర్ గారు తన భార్యను తీసుకొని వెళ్ళడము, తన పిల్లల్ని తీసుకొని వెళ్ళడము, ఇలా తన సంఘస్థులు ఉన్న వారిని తీసుకొని వెళ్ళడము, అలా చేయాలి. అలా మెలకువగలిగి ఉండడం అంటారు. దాన్నే దేవుని యొక్క జ్ఞానం అని అంటారు. మనం నేను నేర్చుకున్నాం దేవుని యొక్క జ్ఞానాన్ని ఎలా అయితే బస్సులు ఆ విధంగానే ఇది దేవుని యొక్క జ్ఞానం అనమాట. సో కాబట్టి వీళ్ళు లేదు ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే అదే ఒకవేళ ఆ స్త్రీ స్థానంలోనే ఒక వ్యభిచారిణి ఉందనుకోండి. సో ఈయనేమో పాస్టర్ గారు, కానీ ఆమె వ్యభిచారిణి, ఆమెకు వాక్యం చెప్పాలని ఈయనకుంది, చాలు బాగానే ఉంది. కానీ ఈయనకి బాగా తెలిసి ఏంటంటే ఈయన కూడా చాలా వీక్ పర్సన్, తనలో కూడా ఈ వీక్నెస్ ఉంది కాబట్టి ఈ వీక్నెస్ని ఓవర్కమ్ చేస్తానో చేయను అనే తనకి డౌట్ ఉంది కాబట్టి, నాకు కూడా ఈ వీక్నెస్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళకుండా ఉండడం మంచిదని చెప్పేసి పాస్టర్ గారు డిసైడ్ అయితే బాగుంటుంది. అది మెలకువగలిగి ఉండడం అంటారు. అలా కాకుండా ఎట్లయితే ఈ బుద్ధిగల కనికలు మేము మీకు ఇవ్వం నూనె అని చెప్పేసి అన్న విధంగా పాస్టర్ గారు కనుక అమ్మో తల్లి నా ఆత్మీయ స్థితి నాది పడిపోయింది, అయ్యో నాకు వద్దమ్మా నీకు దేవుడు ఎవరో ఒక వారసు చెప్పించిన కాక నేనైతే దూరంగా ఉంటానని చెప్పేసి అది నా వీక్నెస్ అని చెప్పేసి అతను దూరంగా ఉంటే కనుక బాగుండేది. ఎలా అయితే ఈ బుద్ధిగల కనికలు కూడా అమ్మో నేను మా నూనె మాకు సరిపోదు, మళ్ళీ మీకు ఇస్తే మాకు సరిపోదు అన్న విధంగా ఒకవేళ వాళ్ళు కనుక ఇచ్చినట్టయితే ఏమయ్యేది? అందుకే వివేకం కలిగి ఉండాలి. వాళ్ళు ఇచ్చినట్టయితే ఏమైంది? వీళ్ళు పోయేవాళ్ళు కాదు, వాళ్ళు పోయేవాళ్ళు కాదు, ఇద్దరికి సరిపోయేది కాదు, అందరూ విడిపడేవాళ్ళు. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ స్థితిలో ఆల్రెడీ దేవునిలో ఇంకా ఎదుగుతూ ముందుకు వెళ్తున్న వారికి ఇది ఒక చిన్న గుణపాఠం అనమాట. ఏంటంటే మీరు ఆత్మీయ స్థితిలో వెళ్తున్నప్పుడు కూడా మెలకువగా ఉండండి. మేము చేస్తున్నన్ని మంచి కార్యమే కదా ఇది అని అనుకోకుండా మీకున్న వీక్నెసెస్ ఏమైనా ఉంటే వాటిని గ్రహించుకొని ఆ వీక్నెసెస్ ఉన్న వైపుకి వెళ్ళకుండా ఉండడం నయం. మరి నేను వీక్నెసెస్ ఉన్న వైపు నేను వెళ్ళకుండా ఉంటే మరి వాళ్ళకి సువార్త ఎవరు చెప్తారంటే దేవుడికి ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళ దగ్గరికి ఇంకొకరు వేరే వాళ్ళని ఎవరో ఒకరిని పంపిస్తాడు. సో ఇది నేను చెప్పినది పాస్టర్ గారు ఈ యొక్క మరి ప్రాస్టిట్యూషన్ ఉమెన్ ఈ యొక్క కథలో కనుక ఇది దేవుడు మనకు అలా ఇలాంటి ఇంకెన్నో ఉండొచ్చు వీక్నెసెస్ వేరే. ఇప్పుడు లంచం, డబ్బు మీద వ్యామోహం కలిగి ఉండొచ్చు. సో ఎప్పుడైతే డబ్బు మీద వ్యామోహం ఉన్న సేవకుడు ఏం చేయాలంటే అమ్మో నాకు డబ్బు మీద చాలా పిచ్చి వస్తూ ఉంటుంది, సో నా వీక్నెస్ కాబట్టి సో డబ్బు ఈ విషయాలు నేను దూరంగా ఉంటాను, అది నాకు వద్దు, ఆ డబ్బు సంగతులు నాకు వద్దు, నేను ఆ డబ్బు సంగతులు నా భార్యకి ఇచ్చేస్తా, ఆ సంఘం నుంచి వచ్చే డబ్బుల సంగతి లేకపోతే ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తినే చూసుకోమని చెప్తాను, నేనైతే ఆ డబ్బులో ఏలు పెట్టను, నేనైతే నా పని సేవ చేసుకోవడం, ఆ డబ్బులు ఆ మెయింటెనెన్స్ అంతా ఒక వ్యక్తిని మేనేజర్గా పెట్టేసి ఆయనే చూసుకోమని చెప్తానని చెప్పి ఆ విధంగా బయటపడాలి. అలా మెలకువగలిగి ఉండాలి. అలా మెలకువగా లేకుండా కానీ అయ్యో బయట వాళ్ళు డబ్బులు పాడు చేస్తారేమో, సంఘం నుంచి వచ్చే డబ్బులు ఆ మేనేజర్ గారు తినేస్తాడేమో, నాకు వీక్నెస్ ఉంటే ఉందిలే నేనే ఎట్టగట్ట మెయింటైన్ చేస్తానని అనుకోని కనుక ఆ పాస్టర్ గారు డబ్బులు తీసుకొని ఆ డబ్బును మెయింటెనెన్స్ ఈయనే చేస్తూ ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా ఇది మైండ్లో ఏమవుతుంది, ఆ యొక్క సాతాను దూరుతుంది. అతను కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ డబ్బుని తన అకౌంట్లో వేసుకొని తన సొంత ప్రయోజనాల కోసం వాడటం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అంటే మాస్టర్ గారు ఖచ్చితంగా ఎలిజిబుల్, ఆయనకు వచ్చే సంఘంలో వచ్చే దశమ భాగాలు దేవుడికి ఇచ్చేసిన తర్వాత ఆ యొక్క దశమ భాగాలు అన్నిటికీ మాస్టర్ గారు ఈజ్ ఎలిజిబుల్. బట్ దట్ ఈస్ ఫర్ సేవకి ఖర్చు పెడతానికి, ఎక్కువ శాతం సేవకు ఖర్చు పెడతానికి, అది మొత్తం నువ్వు దాచిపెట్టుకొని ఆశ సంపాదించుకోవడానికి కాదు కదా. వాళ్ళు ఇచ్చింది ఎందుకు? ఈ సేవ ముందుకు కొనసాగడానికి ఇచ్చారు, ఎందుకంటే మాస్టర్ గారు ప్రాపర్టీ పెరగడానికి కాదు. కాబట్టి సో వీక్నెసెస్ ఏవైతే ఉంటాయో అది డబ్బు అవ్వచ్చు, అది వేరే ఏ వీక్నెస్ అన్న అవ్వచ్చు, ఆ వీక్నెస్ని మనం గ్రహించాలి. అలాగే ఈ యొక్క బుద్ధిగల కనికలు కూడా అనుకున్నారు, ఇదిగో నా దగ్గర ఆయిల్ ఉంది, వాళ్ళకి ఇస్తే ఆయిల్ నాకు సరిపోతుంది, అలాగే నేను ఇట్లా వీక్గా ఉన్నాను కాబట్టి అనవసరంగా అట్లాంటి స్థలాలకు నేను వెళ్ళకుండా ఉండడమే చాలా మేలైందని చెప్పేసి వీళ్ళు అలాంటి స్థలాలకు వెళ్ళకుండా ఉన్నారు. ఇలాంటి మెలుకలు, ఇలాంటి జ్ఞానము దేవుడి నుంచి మనం అడగాలి. అంతేగాని నేను చేయబోతున్న మంచి కార్యమే కదా, నా వీక్నెస్ని నేను ఓవర్కమ్ చేస్తాను కావచ్చు అని మీరు కనుక ఒకవేళ కనుక ఓవర్ కాన్ఫిడెన్స్ కనుక వెళ్తే కనుక సాతాను మిమ్మల్ని పట్టుకుంటాడు.
అప్పుడు మీరు పోరు పరలోక రాజ్యానికి, వాళ్ళు పోరు పరలోక రాజ్యానికి. సో కాబట్టి దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాక. మెలకువ కలిగి ఉందామని చెప్పేసి అందుకే ఇక్కడ 13వ వచనంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం 7వ వచనం చదివాం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు కూర్చుకొని, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి కనుక మీ నూనె కొంచెం మాకు ఇవ్వడని బుద్ధిగలవారిని అడిగినాం. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పామంట. అలా అమ్మవారి దగ్గరికి పోయి కొనుక్కోండి. అందుకని 13వ వచనం, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక. ఏ దినమైనను ప్రభువు రాకడ దినమై ఉండొచ్చు, లేకపోతే సాతానుగాడు మనకు ఫిట్టింగ్ పెట్టి మళ్ళీ పడేసి దినం అవ్వచ్చు. ఆ దినం కనుక మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. అలాంటి దినం సాతానుగాడు ఫిట్టింగ్ పెట్టే దినం ఏమైనా వచ్చినా కానీ మనం మెలకువ కలిగి ఉందాము. అలాంటి ప్రదేశాలకు మనం వెళ్ళకుండా ఉండడమే చాలా ఉత్తమమైంది. ఇది నా వీక్నెస్ అని ఎవరికి వాళ్ళకి తెలుసు. ఇది నా వీక్నెస్ అని. దేవుళ్ళు ఎదుగుతూ ఆత్మీయంగా బలపడుతున్న వారు కూడా ఖచ్చితంగా ఆ వీక్నెసెస్ ఏవైతే ఉంటాయో ఆ వీక్నెసెస్ వచ్చే పాయింట్, ఆ వీక్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఇక్కడ నేను పాపం చేసే స్థితి ఉంది అని మీకు అనిపిస్తే అక్కడ మీరు వెళ్ళకుండా ఉండటమే నయం. అంతేగాని ఓవర్గా కనుక కాన్ఫిడెన్స్తో కనుక మీరు వెళ్తే కనుక ఆ తర్వాత మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, మనం చెప్పలేము. ఎలా అయితే ఈ కన్నికలు ఒకేలా ఆ కన్నికలు ఈ కన్నులకి ఇస్తే ఇద్దరు కలిసి వెళ్ళేమో చెప్పలేము కదా. అక్కడికి వెళ్ళే లోపల దివిడీలు ఆరిపోతే ఇద్దరి ఆరిపోకుండా ఉంటే పర్లేదు, ఆరిపోతే నూనె అయిపోయి ఇద్దరు విడిపడతారు. కాబట్టి మీ ఆత్మ కూడా మీరు కోల్పోతారు. కాబట్టి ముందు మీ ఆత్మ ముఖ్యం, కాబట్టి తర్వాత ఇతరులను సేవ్ చేయడం. కాబట్టి జాగ్రత్త పడండి, మెలకుగా ఉండండి. ఏ స్థలంలో ఎక్కడ వీక్ పాయింట్స్ మీకు తెలుసు. అలాగే పాస్టర్స్ కావచ్చు, ఆత్మీయులు బలంగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఆత్మీయతలు ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా మీకు కూడా ఉన్న వీక్ పాయింట్స్ని నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఏదన్నా మీకు తెలుసు పాపం చేసే ముందు, ఇటు వెళ్తే నాకు పాపం జరిగిద్దని మీకు తెలుసు, ఇటు వెళ్తే బురద ఉంది, ఆ బురదలో నుంచే నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పి తెలిసినప్పుడు వేరే మార్గం ఎత్తుకున్నట్టే మీరు కూడా ఆ వీక్ పాయింట్స్ ఏవైతే ఉంటే ఆ వీక్ పాయింట్స్ ఉన్న వైపు వెళ్ళకుండా వేరే మార్గం నుంచి వేరే వైపుకి వెళ్ళండి. అది దేవుడి మెలకుగా ఉండండి అంటే ఇది అర్థం. ఎప్పుడు ప్రతిరోజు మెలకుగా ఉండాలి. అలా ప్రతిరోజు మెలకుగా ఉన్నోడే యేసయ్య వచ్చే టైంలో కూడా మెలకుగా ఉన్నోడితో సమానం.